Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. రోజు వాడే చిన్న చిన్న వాక్యాలు. If you are new to this channel, please like and subscribe. Let's start. అది ఇక్కడకు తీసుకురా. అది ఇక్కడకు తీసుకురా. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. బ్రింగ్ ఇట్ హియర్. బ్రింగ్ ఇట్ హియర్. అందరికీ మంచినీళ్ళు తీసుకురా. అందరికీ మంచినీళ్ళు తీసుకురా. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. బ్రింగ్ వాటర్ ఫర్ ఎవ్రీవన్. బ్రింగ్ వాటర్ ఫర్ ఎవ్రీవన్. సీ ద నెక్స్ట్ వన్. పండుగ వస్తుంది. పండగ వస్తుంది. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఫెస్టివల్ ఈజ్ అప్రోచింగ్. ఫెస్టివల్ ఈజ్ అప్రోచింగ్. పండగ వస్తుంది అని మాటల్లో చెప్తూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఫెస్టివల్ ఈజ్ అప్రోచింగ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నీ సీట్ బెల్ట్ పెట్టుకో. నీ సీట్ బెల్ట్ పెట్టుకో. ఇంగ్లీష్లో ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్. ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఈ మధ్య చల్లగా ఉంటుంది. ఈ మధ్య చల్లగా ఉంటుంది. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఇట్స్ ఫ్రీజింగ్ నవడేస్. ఇట్స్ ఫ్రీజింగ్ నవడేస్ అని అంటాం. ఇంటికి త్వరగా రా. ఇంటికి త్వరగా రా. జనరల్గా మాట్లాడుతూ ఉంటాం కదా, ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. కమ్ హోమ్ ఎర్లీ. కమ్ హోమ్ ఎర్లీ. అందరూ నవ్వడం మొదలుపెట్టారు. అందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఎవ్రీవన్ స్టార్టెడ్ లాఫింగ్. ఎవ్రీవన్ స్టార్టెడ్ లాఫింగ్. సీ ద నెక్స్ట్ వన్. అక్కడికి వెళ్ళకు. అక్కడికి వెళ్ళకు. డోంట్ గో దేర్. డోంట్ గో దేర్. సీ ద నెక్స్ట్ వన్. నేను నీకోసం ఏదైనా చేయగలను. నేను నీకోసం ఏదైనా చేయగలను. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. నెక్స్ట్ సెంటెన్స్. నువ్వు ఎందుకు అతడిని తిడతావు. నువ్వు ఎందుకు అతడిని తిడతావు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. వై డూ యూ స్కోల్డ్ హిమ్. వై డూ యూ స్కోల్డ్ హిమ్. నాకు ఒకరోజు సమయం ఇవ్వు. నాకు ఒకరోజు సమయం ఇవ్వు. ఇంగ్లీష్లో గివ్ మీ ఏ డేస్ టైమ్. గివ్ మీ ఏ డేస్ టైమ్ అని అంటాం. నెక్స్ట్ సెంటెన్స్. మీ స్నేహితుడు ఎక్కడా. మీ స్నేహితుడు ఎక్కడా. వేర్ ఈజ్ యువర్ ఫ్రెండ్. వేర్ ఈజ్ యువర్ ఫ్రెండ్. నేను ఇప్పుడు తినను. నేను ఇప్పుడు తినను. ఐ విల్ నాట్ ఈట్ నౌ. ఐ విల్ నాట్ ఈట్ నౌ. అతడు చేస్తాడు. అతడు చేస్తాడు. ఇంగ్లీష్లో హీ విల్ డూ. హీ విల్ డూ. అతడు చెయ్యడు. అతడు చేయడు. ఇంగ్లీష్లో హీ విల్ నాట్ డూ. హీ విల్ నాట్ డూ. నువ్వు ఎందుకు వచ్చావు. నువ్వు ఎందుకు వచ్చావు. ఇంగ్లీష్లో వై డిడ్ యూ కమ్. వై డిడ్ యూ కమ్ అని అంటాం. నెక్స్ట్ సెంటెన్స్. మన దగ్గర ఎక్కువ సమయం లేదు. మన దగ్గర ఎక్కువ సమయం లేదు. వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్. వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్. నేను నీకు రేపటి వరకు తెలియజేస్తాను. నేను నీకు రేపటి వరకు తెలియజేస్తాను. ఇంగ్లీష్లో ఐ విల్ లెట్ యూ నో బై టుమారో. ఐ విల్ లెట్ యూ నో బై టుమారో. నాకు నీతో వాదించాలని లేదు. నాకు నీతో వాదించాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ. సీ ద నెక్స్ట్ వన్. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి. ఇంగ్లీష్లో వేర్ షుడ్ ఐ గో నౌ. వేర్ షుడ్ ఐ గో నౌ. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు నాతో వస్తున్నావా. నువ్వు నాతో వస్తున్నావా. ఇంగ్లీష్లో ఆర్ యూ కమింగ్ విత్ మీ. ఆర్ యూ కమింగ్ విత్ మీ. సీ ద నెక్స్ట్ వన్. నేను అలా అనలేదు. నేను అలా అనలేదు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా, ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి. ఐ డిడెంట్ సే లైక్ దట్. ఐ డిడెంట్ సే లైక్ దట్. నాకు కాస్త పని ఉంది. నాకు కాస్త పని ఉంది. ఐ హ్యావ్ సమ్ వర్క్ టు డూ. ఐ హ్యావ్ సమ్ వర్క్ టు డూ. వాళ్ళందరూ బాగున్నారు. వాళ్ళందరూ బాగున్నారు. దే ఆర్ ఆల్ ఫైన్. దే ఆర్ ఆల్ ఫైన్. సీ ద నెక్స్ట్ వన్. నేను చెప్పిన దాంట్లో తప్పు ఏమీ లేదు. నేను చెప్పిన దాంట్లో
తప్పు ఏమీ లేదు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? దేర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ వాట్ ఐ సెడ్. దేర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ వాట్ ఐ సెడ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నన్ను అర్థం చేసుకోవడానికి ఎవరూ ప్రయత్నించరు. నన్ను అర్థం చేసుకోవడానికి ఎవ్వరూ ప్రయత్నించరు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? నోబడీ ట్రైస్ టు అండర్‌స్టాండ్ మీ. నోబడీ ట్రైస్ టు అండర్‌స్టాండ్ మీ. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఏం నిర్ణయించుకున్నావు? నువ్వు ఏం నిర్ణయించుకున్నావు? ఇంగ్లీష్‌లో వాట్ హ్యావ్ యూ డిసైడెడ్? వాట్ హ్యావ్ యూ డిసైడెడ్? సీ ద నెక్స్ట్ వన్. నేను అక్కడికి నిన్న వెళ్ళాను. నేను అక్కడికి నిన్న వెళ్ళాను. ఐ వెంట్ దేర్ యెస్టర్‌డే. ఐ వెంట్ దేర్ యెస్టర్‌డే. నేను అతడితో మాట్లాడాల్సింది చాలా ఉంది. నేను అతడితో మాట్లాడాల్సింది చాలా ఉంది. ఇంగ్లీష్‌లో ఐ హావ్ ఎ లాట్ టు టాక్ విత్ హిమ్. ఐ హావ్ ఎ లాట్ టు టాక్ విత్ హిమ్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? వై ఆర్ యూ హియర్? వై ఆర్ యూ హియర్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఎందుకు నన్ను తిట్టావు? నువ్వు ఎందుకు నన్ను తిట్టావు? ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? వై డిడ్ యూ స్కోల్డ్ మీ? వై డిడ్ యూ స్కోల్డ్ మీ? సీ ద నెక్స్ట్ వన్. నాకు ఏమీ అర్థం కాలేదు. నాకు ఏమీ అర్థం కాలేదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? ఐ డిడ్‌ంట్ అండర్‌స్టాండ్ ఎ థింగ్. ఐ డిడ్‌ంట్ అండర్‌స్టాండ్ ఎ థింగ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. సీ ద నెక్స్ట్ వన్. అదే మేము మిమ్మల్ని అడగాలని అనుకున్నాం. అదే మేము మిమ్మల్ని అడగాలని అనుకున్నాం. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? దట్స్ వాట్ వి వాంటెడ్ టు ఆస్క్ యూ. దట్స్ వాట్ వి వాంటెడ్ టు ఆస్క్ యూ. అదే మేము దట్స్ వాట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు మాత్రమే అతడిని వెతకగలవు. నువ్వు మాత్రమే అతడిని వెతకగలవు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? ఓన్లీ యూ కెన్ ఫైండ్ హిమ్. ఓన్లీ యూ కెన్ ఫైండ్ హిమ్ అంటే అతన్ని నువ్వు మాత్రమే వెతకగలవు అని చెప్పడానికి సెంటెన్స్‌ని యూజ్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. ఆమె ఎక్కడికో వెళ్ళింది. ఆమె ఎక్కడికో వెళ్ళింది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? షీ హాస్ గాన్ సమ్‌వేర్. షీ హాస్ గాన్ సమ్‌వేర్. సమ్‌వేర్ అంటే ఎక్కడికో అని చెప్పడానికి యూజ్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. ఆమె ఏదైనా చేయగలదు. ఆమె ఏదైనా చేయగలదు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? షీ కెన్ డూ ఎనీథింగ్. షీ కెన్ డూ ఎనీథింగ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఆమె ఇది రోజూ చేస్తుంది. ఆమె ఇది రోజూ చేస్తుంది. ఇంగ్లీష్‌లో షీ డస్ ఇట్ ఎవ్రీ డే. షీ డస్ ఇట్ ఎవ్రీ డే అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నీ గారాబము తనని పాడు చేసింది. నీ గారాబము తనని పాడు చేసింది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? యువర్ ప్యాంపరింగ్ హ్యాస్ స్పాయిల్డ్ హెర్. యువర్ ప్యాంపరింగ్ హ్యాస్ స్పాయిల్డ్ హెర్. సీ ద నెక్స్ట్ వన్. ఇది ఎవరు చేశారో నువ్వు కనుక్కున్నావా? ఇది ఎవరు చేశారో నువ్వు కనుక్కున్నావా? ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? డిడ్ యూ ఫైండ్ ఔట్ హూ డిడ్ ఇట్? డిడ్ యూ ఫైండ్ ఔట్ హూ డిడ్ ఇట్ అని అంటాం. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.